ఫ్రెండ్స్ అప్పటి వరకు గ్రాండ్ ఫినాలే వీక్ ఒక రేంజ్‌లో ఎళ్తోంది. అంటే విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ఏం తెలీదురా బాబు! థర్డ్ పొజిషన్ ఎవరు? ఫోర్త్ ఎవరు? ఫిఫ్త్ అంటే కొంచెం సంజన గారిది ఐడియా ఉంది గానీ, ఎప్పుడైతే స్టార్ మా వాళ్ళు ఆఫీషియల్‌గా ఈ ఫోటోని రిలీజ్ చేశారో, ఒక్కసారిగా అందరికి దిమ్మ తిరిగిపోయింది. అదేంటి? ఫస్ట్ కళ్యాణ్ ఉన్నాడు. సెకండ్ తనూజ ఉంది. థర్డ్ డెమాన్ ఉన్నాడేంటి? అసలు ఫోర్త్ ఇమ్ము వెళ్ళిపోవడం ఏంటి? ఇలా రకరకాలుగా అన్నమాట. నిజం చెప్పాలి అంటే అసలు ఈ సీజన్ స్టార్టింగ్ విన్నర్ ఎవరు అంటే తనూజనే. ఓకే. తనూజ, ఇమ్ము మధ్యే మొత్తం అంతా కూడా విన్నర్, రన్నర్ రేస్ నడిచింది. కళ్యాణ్ ఎక్కడ లేడు. అంటే కళ్యాణ్ మంచిగా ఆడతాడు, టాప్ 5లో ఉంటాడు అనేసి మనం అనుకున్నాం గానీ, విన్నర్ రేస్‌లోకి ఇంత తొందరగా దూసుకొస్తాడా అంటే ఏమో చాలా మంది అటు ఇటుగా ఉన్నారు. అంటే అంతా కూడా తనూజ ప్రభంజనం నడిచిందనమాట. అయితే ఈవెన్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, భరణి గారు, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకళ్ళెవరు 'రీతు', 'శ్రీజ', 'దివ్య' ఇలా రకరకాల మంది టాప్ 5కి చాలా గట్టి పోటీ ఇచ్చారు. మెయిన్‌గా భరణి గారు, 'రితు', మధ్యలో 'సుమన్ శెట్టి' గారు. వీళ్ళందరూ టాప్ 5కి సంబంధించిన వాళ్ళే. అసలు భరణి గారైతే ఆ ఫైర్ స్టార్మ్ వచ్చినప్పుడైతే మీరు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి భరణి గారిని, అలాగే తనూజని, కళ్యాణ్‌ని, ఇమాన్యుయల్‌ని ఇంకా 'సుమన్ శెట్టి' గారిని. ఈ ఐదుగురిని చెప్పింది. దానిలో డెమాన్ లేడు, రితు లేదు, ఎవ్వరు లేరు. ఓకే. నెక్స్ట్ అలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా గ్రాఫ్ మారుకుంటూ వచ్చింది, మారుకుంటూ వచ్చింది, మారుకుంటూ వచ్చింది. ఫైనల్‌గా అయితే మాత్రం ఈ స్టార్ మా వాళ్ళు రిలీజ్ చేసిన ఈ టాప్ 5 కంటెస్టెంట్స్‌ని చూసి మాత్రం ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. అయితే దీనిలో మెయిన్‌గా మ్యాటర్ ఏంటంటే విన్నర్, రన్నర్ పక్కన పెట్టేస్తే ఇక్కడ మ్యాటర్ అంతా డెమాన్ పవన్ విషయంలోనే. డెమాన్ జర్నీ గురించి ఒక్కసారి మనం వెనక్కి తిరిగితే ఫ్రెండ్స్, తన జీవితం నిజంగా మనందరికీ ఇప్పుడున్న ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, చేస్తున్న నాకు, నా చుట్టూ ఉన్న మనుషులకి, మీ చుట్టూ ఉన్న మనుషులకి ఎవ్వరికైనా సరే డెమాన్ పవన్ లైఫ్ ఒక లెసన్. ఎందుకో చెప్తా వినండి. మన ఇంట్లో ఎవరికైనా ఆహ్, ఇంట్లో పిల్లలకి గానీ, లేదా మన పెద్దవాళ్ళకి గానీ ఫీవరొచ్చిందనుకోండి, మనకి ఆ రోజు పని మీద దృష్టి ఉండదు. అంటే మనం ఏం చేయలేక, ఏంట్రా జ్వరం వచ్చింది ఇట్లా అనుకున్న వాళ్ళకి డాక్టర్‌లేమంటారో, వాళ్ళకేదైనా అనారోగ్యం చేస్తే ఎలా కష్టపడాలా అని మనం బాధపడుతుంటాం. అలాంటిది కరెక్ట్‌గా 'బిగ్ బాస్‌కొచ్చే 1 మంత్ ముందు అంటే 'అగ్ని పరీక్ష' స్టార్ట్ అయిన టైంకి డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారికి టంగ్ క్యాన్సర్ వచ్చింది. అంటే నాలుకకి సంబంధించిన క్యాన్సర్. అది తగ్గేదే. కానీ లక్షల్లో మెడిసిన్ ఖర్చవుతుంది. లక్షల్లో హాస్పిటల్ ఖర్చు. మనం జస్ట్ చిన్న జ్వరం అని వెళ్తేనే మన దగ్గర వేలకు వేలు లాగేస్తున్న సమయంలో ఒక క్యాన్సర్ పేషెంట్ దగ్గర నుంచి ఎంత డబ్బులు గుంజుతారు. అయితే డెమాన్ పవన్ ఏజ్ అయితే తనకి 31 ఇయర్స్ కానీ పాపం తనకి ఇంకా జాబ్ పరంగా అయితే సెటిల్‌మెంట్ రాలేదు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక ఆ టైంలో పాపం 'బిగ్ బాస్' అవకాశం రావడం, వారానికి ఏ కామనర్‌కైనా ఇచ్చేది 'బిగ్ బాస్' వాళ్ళు 70,000 ఓకే. 70,000 ఇస్తారు. టాప్ 5కి వెళ్తే ఒక 2-3 లాక్స్ ఎక్స్‌ట్రా ఇస్తారట. నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం. సో, దాదాపుగా ఇప్పుడు మనకి డెమాన్ పవన్ అంత గొడ్డులా కష్టపడి వర్క్ చేస్తే తనకి వచ్చింది ఒక 12-13 లాక్స్ ఓకే. సో, యాక్చువల్లీ పాపం తను టాప్ 5లో ఉండాలని ఎంతగానో ప్రయత్నించాడు, పోరాడాడు. అయితే డెమాన్ విషయంలో ఒక సూపర్, సూపర్ విషయం చెప్పమంటారా? ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి ఇప్పటికి కూడా రితు ఎళ్ళిపోయిన తర్వాతే నీ రియల్ గేమ్ బయటకొచ్చిందిరా. రితు ఎళ్ళిపోయిన తర్వాతే నువ్వు కరెక్ట్‌గా ఉంటున్నావురా అని అంటున్నారు. రితు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీ గేమ్ నువ్వు ఆడు. నువ్వెందుకు రితుని పట్టించుకుంటున్నావు అని చెప్పినా కూడా తను మాత్రం రితుని వదిలిపెట్టలేదు. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. భరణి, దివ్య, తనుజ వీళ్ళ ముగ్గురు మధ్య కూడా ఒక బాండ్ ఏర్పడింది. అలాగే సంజన, ఇమాన్యుయల్ మధ్య ఒక బాండ్ ఏర్పడింది. రితు అలాగే డెమాన్ మధ్య ఒక బాండ్ ఏర్పడింది. ఇక్కడ తనుజ భరణి గారిని నాన్న అనడం మానేసింది. భరణి సార్ అనడం మొదలెట్టింది. భరణి దివ్య మీద ఎగెయిన్స్ట్ అయిపోయాడు. దివ్య తనుజ మీద అయింది. అలాగా వాళ్ళ ముగ్గురు మధ్య చాలా ఫైటింగ్ జరిగి ఒక డ్రామా ఏర్పడింది. కానీ రితుని మాత్రం ఎప్పుడు డెమాన్ వదిలిపెట్టలేదు. తనని అందరూ "నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు టార్గెట్ అవుతున్నావు. నువ్వు టార్గెట్ చేస్తున్నావు. నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు. అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు" అన్నా కూడా తనని చివరి వరకు అలాగే తోడున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ డెమాన్. ఎవరొచ్చి చెప్పినా నాకనిపిచ్చింది, నాకు మంచి అనిపిస్తే నేను చేస్తానని చెప్పాడు. ఆ మాటకి కూడా రితు పెడార్థాలు తీసింది. సో, ఒక మనిషి తన కన్న తండ్రి క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు అన్నా కూడా, తన గేమ్ మీద దృష్టి పెట్టి అంత బ్రహ్మాండంగా ఆడుతుంటే నిజంగా సూపర్ అనే చెప్పుకోవాలి.
అయితే చాలా సందర్భాల్లో తను బాగా ఆడతాడు. స్ట్రాంగెస్ట్ అని తీసేయడం జరిగింది. అసలు 'బిగ్ బాస్‌లో' ఎప్పుడు ఇదే జరుగుతుంది. స్ట్రాంగెస్ట్ అన్న వాడిని తీసేస్తారు. అలాంటప్పుడు స్ట్రాంగెస్ట్ అనేవాడు ఎలాగా బయటపడతారు? వీక్‌గా ఉంటేనే కదా బయటపడేది. అంటే వీక్‌గా ఆడుతున్నప్పుడే కదా! సో, డెమాన్ పవన్‌కి ఇప్పుడు డబ్బులు రావాలని చాలామంది ఇర్రెస్పెక్టివ్ కళ్యాణ్ ఫ్యానా, తనూజ ఫ్యానా, ఇమ్ము ఫ్యానా, ఎవరి ఫ్యాన్ అని తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పోన్లే విన్నర్ ఎవరో, రన్నర్ ఎవరో పక్కన పెట్టేసేయండి. అట్‌లీస్ట్ 'బిగ్ బాస్' సూట్‌కేస్ ఇస్తాడు కదా! అదైనా పోనీ డెమాన్ తీసుకుంటే బావుంటదేమో. ఇన్నాళ్ల తన కష్టానికి, కృషికి ఫలితం వస్తుందేమో. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు సంజన గారున్నారనుకోండి 2,50,000 లాక్స్ పర్ వీక్. తనూజ ఉందనుకోండి 2,75,000 పర్ వీక్. ఇమ్ము కూడా అంతే 2,75,000 పర్ వీక్. బట్ డిమాన్‌కి మాత్రం ఓన్లీ 70,000 రూపీస్ మాత్రమే. ఓకే. సో, 'బిగ్ బాస్' అనేవాళ్ళేంటంటే ఈ అగ్ని పరీక్ష షో ద్వారా వాళ్ళు బాగా మంచి సంపాదించుకున్నారు. అలాగే ఈ కామనర్స్‌కి చాలా తక్కువ అమౌంట్ ఇస్తూ కూడా వాళ్ళ దగ్గర నుంచి బాగా కంటెంట్ రాబట్టారనమాట. కాకపోతే డెమాన్‌కి మాత్రం చాలా 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 మనీ అవసరం ఈ స్టేజ్‌లో. సో, ఈ క్రమంలో తనకి సూట్‌కేస్ రావాలని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఈవెన్ తను కూడా అది మెంటల్‌గా ప్రిపేర్ అయితే బావుంటుందని కూడా చెప్పడం అయితే జరుగుతది. ఎందుకనంటే అది అది నిజం. ఇప్పుడు మొన్న మీరు డెమాన్ వాళ్ళ బ్రదర్‌ది చూసారా? అతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? మే ద బెస్ట్ విన్. విన్నర్ ఎవరైనా కావచ్చు. అంటే ఏంటర్థం? నువ్వు కాదు అని అర్థం. అక్కడ విన్నర్ రేస్‌లో లేడు డెమాన్. కానీ సూట్‌కేస్ ఒస్తే మాత్రం తను తీసుకోవాలి. తీసుకుంటేనే తన ఫ్యామిలీకి తను న్యాయం చేసినట్టు. ఎందుకనంటే అసలు మీరెప్పుడు చూడండి ఫ్రెండ్స్ పాపం గొడ్డు చాకిరీ చేస్తాడు. వంట చేయడం గాని, ఒక్కొక్కసారి 3 పూట్ల వంట చేసి, అంట్లు తోమి మళ్ళీ వస్తాడు. ఒక స్టేజ్‌లో మీకు గుర్తుందా? కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ అయిన టాస్క్‌లో డెమోన్ అలా నడుము ఇరిగిపోయింది. తనకి 2 ఇంజ్యూరీస్ అయ్యాయి లోపల. అయినా కూడా తను మళ్ళీ రికవర్ అయ్యి, మళ్ళీ గేమ్ మీద ఫోకస్ పెడుతూ, నడుము నొప్పిని తగ్గించుకుంటూనే పాపం ఆడి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎంతో కష్టపడుతున్నాడు. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సూట్‌కేసే. యాక్చువల్లీ సూట్‌కేస్ పరంగా వచ్చినట్టయితే సంజనాకి సూట్‌కేస్ తీసుకోవాలని చాలా ఇష్టం ఉంది. కానీ సంజనాకి ఆ ఆఫర్ రాదు. ఎందుకంటే తను టాప్ 5లోనే ఎలిమినేట్ అయిపోతుంది ఓటింగ్ ప్రకారం చూస్తే. ఇక ఇమ్ముకి, డెమాన్‌కి చాలా క్లోజ్ ఉందన్నమాట. ఒకవేళ ఇమ్ము గనక డెమాన్‌ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ నాన్నగారిని దృష్టిలో పెట్టుకొని, ఇమ్ము గనక అంటే ఇమాన్యుయల్ గనక డెమాన్ కోసం త్యాగం చేస్తే మాత్రం డెమాన్ ఎంతో కొంత 10,00,000 అవ్వనివ్వండి, 15,00,000 అవ్వనివ్వండి, బిగ్ బాస్ ఎంతో కొంత ఇస్తాడు గదా! ఆ అమౌంట్ తీసుకొని బయటకొస్తే తనకి చాలా 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 బెనిఫిట్ అన్నమాట. అది నెక్స్ట్ లెవెల్‌లో అనిపిస్తది తనకి. ఎందుకనంటే అది తనకి ఎంతో ఆధారం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గేమ్ అందరం ఆడేసాము. టాప్ 5కెళ్ళిపోయాం. బయటకొచ్చాం. ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది డబ్బులే కదండీ! ఎవరికైనా సరే. ఆ డబ్బులు లేకే కదా పాపం ఇబ్బంది పడుతున్నాడు. సో, తనూజ, కళ్యాణ్ ఇద్దరికి ఎవరు కూడా అమౌంట్ తీసుకోరు. ఇక్కడ తీసుకునే ఆప్షన్ ఒక డెమాన్‌కే ఉంది కాబట్టి, డెమాన్ ఆ పని చెయ్యాలి. మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.